శ్వేత అత్తూరి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీడీ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల నిపుణురాలు వైద్య సేవలు ఫీజర్ ఫిస్టులా చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సంబంధిత ఆపరేషన్లు 24 గంటల కడుపు నొప్పి అప్పటిసైటిస్ మసలు స్థితిలో రాళ్ళు కడుపులో గంటలు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడు స్త్రీ సంబంధిత మరియు ప్రకృతి వైద్య సేవలు. నా పేరు నరసింహారావు, నాది ఇక్కడ టింబర్ డిపో. ఇక ఎంతోమంది పిల్లలు ఈ బురదలో దారి పట్టడం, నీళ్లు బట్టలు ఖరాబ్ కావడం, ఎంతో హాస్పిటల్ కానీ దేవాలయానికి వస్తుంటారు. ఈ బురద నీళ్ళలో ఎన్నిసార్లు ఎవరికి చెప్పేవాళ్ళు, ఎవరు చెప్పాలో కూడా తెలియదు మాకు. గతంలో శివరాత్రి ముందు మంత్రులు వస్తారు, వాళ్ళు వస్తారని కొన్ని రోజులు ఆ గుంటలు గింటలు పూడ్చారు. కానీ దీని గురించి పట్టించుకోవాలా. ఈ రోడ్ కాంట్రాక్టులు కానీ ఎవరు పట్టించుకోరు, ఏం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఆడ ఎట్లా ఉన్నాయో నీళ్ళు. చాలా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కింద పడతారు జారి. ఎన్ని రోజులైంది సార్ ఇది? దాదాపు ఇప్పుడు కాదు, క్రాప్ మొదలైన కాడి నుంచి అంటే 4 నెలల నుంచి 4 నెలల నుంచి వస్తూనే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రయాణికులు కూడా చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును, ఇప్పుడు ప్రయాణికులు చూడండి అట్లా. అట్లే కాదు, కింద పడ్డలు ఉన్నారు. మేము పోయి హైదరాబాద్ లేపడం చేయటం, అది ఎక్కడ ఇల్లు కాబట్టి వాళ్ళ ప్రయాణాలు మానుకోవటం, గుడికి వచ్చేవాళ్ళు నానా ఇబ్బందులు పడటం, హాస్పిటల్కి పోయేవాళ్ళు వెనక్కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కింద పడి బట్టలు మొత్తం బురదయ్యి. దీని గురించి పట్టించుకున్నారు. ఇప్పటికైనా సరే మరి ఆర్ఎంపీ కిందకి వస్తుందా, పంచాయతీరాజ్ కిందకి వస్తుందా, లేకపోతే ఫ్యాక్టరీ వాళ్ళైనా ఎవరో ఒకరు దీన్ని పట్టించుకొని చేస్తే ప్రజలు బాగుపడతారని, ప్రజలు సంతోషపడతారని నేను ప్రతి ఒక్క మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మార్చి 11వ తారీఖు సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ బ్రిడ్జి దాదాపు గత 5 నెలల నుంచి కూడా ఇట్లా వాటర్ పోవటం జరుగుతుంది, ప్రయాణికులు ఇబ్బంది పడటం జరుగుతుంది. కనీసం పట్టించుకున్న నాదులు లేడు. పేరుకే షోయింగ్ చేయటం, కొన్ని రోజులు ఎవరైనా మాట్లాడుతున్నా దాన్ని ఆఫ్ చేసి పెట్టడం. మరి చూడు అట్లా ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. దయచేసి అధికారులు అయితే, దానికి సంబంధించిన అధికారులు కానీ లేదా దానికి ఎవరైతే బాధ్యులో తక్షణం ఇది మొత్తం క్లీన్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇది చేయాల్సిందిగా కోరుకున్నాం. ఈ వీడియో ద్వారాగా లేని పక్షంలో ఇది ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. మీ మిత్రుడు మోర్తల నాగిరెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, చింతలపాలెం. జై హింద్, జై తెలంగాణ.